మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్లోని నారాయణగూడ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇరాన్పై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అమీర్పేట్లోని బుద్ధానగర్లో పర్యటించి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. నల్గొండలో న్యాక్ శిక్షణ పొందిన మైనార్టీ మహిళలకు కలెక్టర్ చంద్రశేఖర్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ఇందిరమ్మ మహిళా శక్తి పథకం తోడ్పడుతుందని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావట్లేదని అధికారులను ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బడ్జెట్లో విద్యాశాఖకు ప్రత్యేక నిధులు కేటాయించి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని కలిగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. జీతాలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పోలీసులు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో ఓ యువకుడి కత్తి దాడిలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఆగ్రహించిన సంతోష్ అతనిపై దాడి చేసి హత్య చేశాడు. నిందితుడితో పాటు మరో 2 పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా శామర్పేట పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య దేవిని భర్త మహేందర్ కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్యాయత్నానికి ఎత్తించాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేసరలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాల ధ్వంసం చేసి 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ పంజాగుట్టలో ఓ కారు ఢీకొని వెంకట నరసింహారెడ్డి అనే వృద్ధుడు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్లో చోటు చేసుకున్న మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కృష్ణ సుజాతను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా తాడ్వాయ మండలం ఓరట్టంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తిని 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 5 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ్లో శ్రీ గంగా భవానీ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.